నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేన ఏన మాప్నుయాత్. దుష్ప్రవర్తన నుంచి వైదొలగనివాడు అంటే ప్రవర్తనలో నియమనిష్టలు లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ఇంద్రియాలనేటటువంటి గుర్రాలనెక్కి ఇష్టం వచ్చినట్లు అన్ని వైపులా వెళ్ళేవాడు, మనసు ఏకాగ్రం చేసుకోలేనివాడు అంటే మనసు దేని మీద దృష్టి నిలపలేనివాడు, మనస్సులోని ఉద్రిక్తత ఉపశమించని వాడు. మనకి ఉద్రిక్తత ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా ఉద్రిక్తత అంటే ఏంటి? ఒక విషయం మీద ఎప్పుడూ ఆలోచిస్తూ అది కావాలి, అది దొరకనప్పుడు మనకి ఉద్రిక్తత వస్తుంది. ఉపశమించమనేవాడు. ఆ ఉద్రిక్తత తాత్కాలికంగా ఉండాలి కానీ నిరంతరం అది ఉండటానికి వీలేదు. ఇటువంటి వారు ఎంత జ్ఞానులైనప్పటికీ ఆత్మను పొందలేరు. అంటే లోపల ఇప్పుడు ఇదంతా కూడా చూడండి, దుష్ప్రవర్తన అంటే ఈ బాహ్యమైనటువంటి ప్రవర్తన. అంటే మనము ఒకసారి చెప్తాను ఇప్పుడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు అంటే ఇంద్రియాల వెనకాల పరిగెత్తేవాడు, మనసు ఏకాగ్రం చేసుకోలేనివాడు అంటే మనసు గురువు చెప్పినటువంటి గురి మీద లేకుండా మిగతా విషయాల మీద ఎప్పుడు ప్రవర్తిల్లుతుండేవాడు, మనసులోని ఉద్రిక్తత అంటే ఎప్పుడు ఏదో ఒక విషయ వాంఛ, ఇది కావాలి అది కావాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి ఉద్రేకం అన్నమాట. ఇటువంటి వారు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని రకాల గ్రంథాలు చదివినా, ఎన్ని సత్సంగాలు చేసినా వాడు ఆత్మని పొందలేడు. ఈ ఆత్మ అంటే ఏంటి? యాక్చువల్గా మనము, నిజమైన మనము అని అర్థం కదా. సో నిజమైన మనము అనుకున్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి స్థూలమైన శరీరము, సూక్ష్మమైన శరీరము, ఈ ఇంద్రియాలు, పైన స్థూలమైన శరీరం అంటే అందులో ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలని, సూక్ష్మమైన శరీరము అంటే ఏంటి? మన మనసుతో కూడినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహము, వీటితో కూడినటువంటి సంఘాతం. ఇవి మనని మన నుంచి దూరం చేస్తున్నాయి. కాబట్టి వీటిలో ఎవడైతే ప్రవర్తిస్తున్నాడో వాడు తనని తాను అంటే తన ఆత్మని తాను తెలుసుకోలేడు. అంటే తనలో తాను నెలకొని ఉండలేడు. అంటే బయటే ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, గర్భగుడి ఉంది, టెంపుల్ ఉంది, గుడిలో మనం ఏంటి బయటే ప్రదక్షిణాలు చేస్తున్నాం, బయటే చూస్తున్నాం, కానీ లోపల గర్భగుడికి ప్రవేశించట్లేదన్నమాట మనం. సో అట్లాగే అంటే ఈ శరీరం అనేటటువంటి గుడి లోపల నెలకొని ఉన్నటువంటి ఆత్మ, మనం బయట ఉన్నటువంటి ఇంద్రియాలలోనే ఉంటున్నాం. ఈ ఇంద్రియాల వెనకాల మనసు ఉంది, మనసు కూడా బయట విషయాల మీద, బయట వస్తువుల మీద ఆలోచిస్తూ ఉంది. కాబట్టి మనకి దూరంగా ఉంటున్నాం, మనము మన ఆత్మలో నెలకొని ఉండటం లేదని అర్థం అన్నమాట. సో అటువంటి వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, అంటే ఆ జ్ఞానం దేంతో తెచ్చుకున్నాడు? వాడు ఇంద్రియాల ద్వారా రకరకాలుగా విషయాలు విన్నాడు. మనం చాలా సత్సంగాలు విన్నాం, కానీ మనకి ఏకాగ్రత, నిష్ఠ, సత్ప్రవర్తన లేకపోవటం వల్ల మనం దానిని, ఆత్మని గ్రహించలేదని చెప్తున్నాడు. సో ఇప్పుడు సత్ప్రవర్తన అంటే ఊరికి ఒక రెండు మాటలు. ఏ పని చేయాలన్నా అందుకు శక్తి అవసరం. భౌతికపరమైన పనిని చేయడానికి శారీరక శక్తి కావాలి. మనసుతో ఒక పని చేయాలంటే అందుకు మానసిక శక్తి అవసరం. మానసిక శక్తి అవసరం. ఉన్నతమైన సత్యాలను గ్రహించడానికి, భగవంతుణ్ణి అన్వేషించడానికి అనుష్ఠించే సాధనలన్నీ మనసు ద్వారానే చేయబడుతున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మన శారీరక అవస్థ నుంచి మానసిక అవస్థలోకి వెళ్ళి మనసును కూడా కంట్రోల్ చేసే స్థితికి మనం ఎప్పుడూ ఉండాలన్నమాట. ఎందుకంటే శరీరమే ఇష్టం వచ్చినట్లు పోతూ ఉన్నప్పుడు, ఇంద్రియాల వెనకాలే పోతూ ఉన్నప్పుడు ఇంకా మనసును మనం ఏం కంట్రోల్ చేయగలం? కానీ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా మానసిక శక్తితో సాధించవలసి ఉంటుంది. కాబట్టి మానసిక శక్తి సాధించాలంటే ముందర శారీరక శక్తి సాధించాలి. అందుకే అందులో ఆప్యాయంతు మమాంగాని కాదు, అది మనం ఈశావాస్య ఉపనిషత్తులో కాకుండా రెండో మాండుక్య ఉపనిషత్తులో భద్రం కన్నేభి శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా అంటాడు. నేను చూసేవి భద్రంగా ఉండాలి, నేను వినేది భద్రంగా ఉండాలి, నా మాట భద్రంగా ఉండాలి. ఓ దేవతలారా, నాకు మంచి ఆయుర్దాయం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, నన్ను నేను తెలుసుకుంటాను అని అక్కడ చెప్పినట్లుగానే అట్లాగే ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం కూడా ఈ భద్రంగా, మనం ఎప్పుడైతే భద్రంగా అంటే జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం వస్తుంది, లేకపోతే ఇంద్రియ నిగ్రహం
నిగ్రహం మనకు ఉండదన్నమాట. కనిపించిన విషయాలన్నీ కావాలనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే మనో ఏకాగ్రత, ఏకం అగ్రం అంటే మన గురువు మన ఇవన్నీ కూడా గురుదక్షతతోటే మనం సాధించవలసి ఉంటుంది. కాబట్టి గురువు ఇచ్చినటువంటి తాళం చెవి తీసుకుని ఆ తాళాన్ని తీసి అక్కడ నెలకొని ఉండటమే మనం యొక్క చేయాల్సినటువంటి ఏకాగ్రత. ఉద్రిక్తత రాహిత్యం అంటే ఏంటి? ఏ విషయం కూడా అది, ఎందుకంటే మన భగవద్గీతలో చెప్తాడు, ఈ ఆధ్యాత్మిక సాధన చేసేవాడు మాన అవమానాలను రెండిటిని సమదృష్టితోటి చూడాలి. మాన అవమానాలు అంటే ఏంటి? నీకు ఒకప్పుడు మంచి గౌరవం కలుగుతారు, గురువుగారని అందరూ నమస్కారం పెడతారు, ఇంకొకసారి ఆ గురువునే తిట్టిపోస్తారు కదా. ఈ రెండిటిని కూడా సమంగా తీసుకోగలిగినటువంటి స్థిత ప్రజ్ఞత మనకి ఉండి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పని సద్గురువులైన, ఇప్పుడు మన ఏ రాముడి యొక్క జీవిత చరిత్ర చూసినా, కృష్ణుడి యొక్క జీవిత చరిత్ర చూసినా, మహనీయుల యొక్క జీవిత చరిత్రలు ఏవి చూసినా వాళ్ళు ఎన్నో 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 ఒడిదుడుకులు, సంఘంలో ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా. కానీ ఒక్కటి మాత్రం వాళ్ళు అనుకున్నది సాధించేదాకా వాళ్ళు దానిని వదలలేదు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి కానీ వాళ్ళు అనుకున్నది సాధించి తీరారనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఉద్రిక్తత వచ్చినా దానిని మనం అణిచి మానవమానాలకి అతీతంగా పని చేసినప్పుడే ఒక పని మనం నిర్వర్తించగలం అనమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఇది తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది. సో ఇది లేకుండా ఆత్మజ్ఞానాన్ని మనం సాధించలేమని చెప్పి ఈ మంత్రం చెప్పింది. ఇంకా అక్కడితో ఈ మంత్రాన్ని ఇంకా చాలా చాలా విశేషాలు చెప్పుకోవచ్చు, కానీ దాన్ని ఇక్కడికి ఆపుదాం. నెక్స్ట్ ఇంకో మంత్రం 25వ మంత్రానికి వెళ్దాం. 25వ మంత్రం ద్వితీయ వల్లిలో, అంటే దాని చాప్టర్ అనొచ్చు, అధ్యాయం అనొచ్చు. వల్లి అని ఇక్కడ ఈ కఠోపనిషత్తులో ఒక మంచి వల్లి అంటే తీగ అని అర్థం కూడా. అట్లాగే అమృతవల్లి అని చెప్పి మన వృక్షశాస్త్రంలో దాన్ని తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగకి చాలా విశిష్టమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. అంటే ఈ తిప్పతీగలో ఉన్నటువంటి జీవత్వం ఎప్పటికీ నశించదు. కాబట్టి ఆ వల్లి పేరే ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే ఇక్కడ చెప్పేటటువంటి జ్ఞానం అంతా కూడా ఎప్పటికీ నశించనటువంటి జ్ఞానము. ఎందుకంటే కఠోపనిషత్తు ఎన్నో 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 గ్రంథాలలో దీని గురించి తీసుకున్నటువంటి మంత్రాలని చెప్తూ వస్తారు. ఈవెన్ భగవద్గీతలో కూడా చాలా మంత్రాలు ఇందులో ఉన్నట్టుగా ఉంటాయి. సో కాబట్టి ఇది అమృతవల్లి, అంటే మనిషికి అమృతతత్వాన్ని ఉపదేశించే విధంగా ఉంటుంది ఈ కఠోపనిషత్తు. అందుకని దీని వల్లి అని చెప్తూ ఉంటారు.